హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ CASF 2025. గైస్, ఎవరైతే అభ్యర్థులు స్టాఫ్ సెలెక్షన్ నుంచి విడుదలయ్యే పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి రీసెంట్గా 2 days బ్యాకే మనకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ బోర్డ్ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు ఏమేమి పోస్టులు ఉన్నాయి, నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుందో అనేసి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇది ఏంటంటే మే మంత్ కాబట్టి 5th month మనకు నోటిఫికేషన్స్ అన్నీ 6th month అంటే జూన్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే phase 13. ఎవ్రీ ఇయర్ మనకి phase 12, phase 11, phase 13 ఇలా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ phase 12 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఇయర్ phase 13. ఇందులో భాగంగా మనకు ఫస్ట్ CBA ఎగ్జామ్ ఉంటుంది. అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే మాత్రం June 2nd, 2025 నుండి 23rd June 2025 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ మనం ఎగ్జామ్ చూసుకుంటే 24th July 2025 నుండి 4th August 2025 వరకు ఈ phase 13 నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి అప్పటి వరకు ఉండడం జరుగుతుంది. అండ్ సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C and D అప్లికేషన్ డేట్ స్టార్ట్ వచ్చేసి 5th June 2025 అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి 26th June 2025. ఒక్కసారి ఎగ్జామ్ చూసుకుంటే 6th August 2025 నుండి 11th August 2025 వరకు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అండ్ థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ పేపర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మనకు పేపర్ 1 ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే 5th June 2025 నుండి 26 June 2025 వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్గా ఎగ్జామ్ చూసుకుంటే August 12th రోజు ఉండడం జరుగుతుంది. August 12th రోజు ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. అండ్ మనకి టాప్ నోటిఫికేషన్ అంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ బోర్డ్ నుంచి టాప్ నోటిఫికేషన్ ఏమైనా ఉందంటే అది CGL కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అనమాట. ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే ఏమేమి పోస్టులు ఉంటాయంటే డ్రగ్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అండ్ CBI ఆడిట్ ఆఫీసర్. ఇందులో ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మనం ఎలిజిబుల్ అనమాట. ఇది అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే 9th June 2025 నుండి 4th July 2025 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఎగ్జామ్ చూసుకుంటే Tier 1 ఎగ్జామ్ 13th August 2025 నుండి 30 August 2025 వరకు Tier 1 ఎగ్జామ్ అనేది నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ సిపిఓ వచ్చేసి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. మనకి ఏదైతే డిఫెన్స్ ఉందో, ఇప్పుడు త్రివిధ దళాలు అంటాం కదా, అది అందులో చూసుకుంటే మనం నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ ఈ 3 త్రివిధ దళాలు అంటారు. వీటి కింద దాని కింద పనిచేసేదాన్ని పారామిలిటరీ అంటారు. ఈ పారామిలిటరీలో చూసుకుంటే CISF, CRPF, ITBP, అస్సాం రైఫల్స్, సహస్ర సీమ బల్, NCB, NIA, SSF ఇలా కేటగిరీ వైజ్ డిఫరెంట్ ఫోర్సెస్ అన్నీ ఉండడం జరుగుతుంది పారామిలిటరీలో. అందులో మనకి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనమాట. 16th June 2025 నుండి 7th July 2025 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ 1st September 2025 నుండి 6th September 2025 వరకు ఎగ్జామ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అండ్ మోరోవర్గా నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే CHSL కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ Tier 1 ఎగ్జామ్ చూసుకుంటే 23rd June 2025 నుండి 18th July 2025 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ 8th September 2025 నుండి 18th September 2025 వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. అండ్ మోరోవర్గా MTS చూసుకుంటే మనకి 26 June 2025 నుండి 24 July 2025 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఎగ్జామ్ చూసుకుంటే 20 September 2025 నుండి 24 September 2025 వరకు ఎగ్జామ్ నిర్వహించే ఛాన్స్ ఉంది. అండ్ మరోవర్గా SSC JE జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి పేపర్ 1 ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్.
అండ్ 30 జూన్ 2025 నుండి 21 జూలై 2025 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఎగ్జామ్ చూసుకుంటే అక్టోబర్ 27 నుండి అక్టోబర్ 31 వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. అండ్ మోరోవర్గా ఢిల్లీ పోలీస్ డ్రైవర్ పోస్టులకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది మనకి అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే జూలై టు సెప్టెంబర్ మధ్యలో ఉండడం జరుగుతుంది. అఫీషియల్గా మనకి ఇంకా డేట్స్ రిలీజ్ కాలేదు. ఇన్ కేస్ బ్రీఫ్ ఎగ్జామ్ చూసుకుంటే నవంబర్ డిసెంబర్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. అండ్ మోరోవర్గా ఢిల్లీ పోలీస్ మినిస్ట్రియల్ విభాగంలో సిబిఐ ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ జూలై టు సెప్టెంబర్లో అప్లికేషన్ డేట్స్ అనేవి రిలీజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ సిబిఐ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. జూలై టు సెప్టెంబర్ మధ్యలో అప్లికేషన్ డేట్స్ రిలీజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మోరోవర్గా ఈ అన్ని నోటిఫికేషన్స్లలో ఎక్కువ పోస్టులు రిలీజ్ అయ్యేది ఓవరాల్ ఇండియాలో మనం ఎవ్రీ ఇయర్ చూసుకున్నా కానీ ఫస్ట్ 40K to 50K 40,000 పోస్టుల నుండి 50,000 పోస్టుల మధ్యలో రిలీజ్ అయ్యే నోటిఫికేషన్ ఏదైనా ఉంది స్టాఫ్ సెలెక్షన్ నుంచి అంటే అది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఇందులో చూసుకుంటే మనకి కానిస్టేబుల్ క్యాడర్ పోస్టులు ఇవి సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, సహస్ర సీమా బల్ అండ్ సెక్రటరేట్ సెక్యూరిటీ ఫోర్స్, ఇలా మనకు ఒక 8 ఫోర్సెస్ ఉండడం జరుగుతుంది. ఆ ఫోర్స్లో మనకి పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. దీనికి మనము చూసుకుంటే అక్టోబర్ నుండి నవంబర్ మధ్యలో ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ చూసుకుంటే జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ నిర్వహించడానికి అవకాశం ఉంది, అంటే 2026లో. మోరోవర్గా ఇందులో మనం ఏ నోటిఫికేషన్ చూసుకున్నా కానీ కొన్ని నోటిఫికేషన్లకి 10th ఎలిజిబిలిటీ, కొన్ని నోటిఫికేషన్లకి 12th ఎలిజిబిలిటీ అండ్ కొన్నిటికి డిగ్రీ ఉంటుంది. మోరోవర్గా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, మనం ఎలా చదవాలో తెలియదు. కానీ ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఏంటంటే మనకి జాబ్ క్యాలెండర్ ఇచ్చినాడు, ఎప్పుడు ఎగ్జామ్ నిర్వహిస్తాడు, అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, ఎప్పుడు ఎండ్ అవుద్ది, అండ్ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తాడో మొత్తం ఇన్ డీటెయిల్గా ఇచ్చాడు. కాబట్టి మనం కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఈ నోటిఫికేషన్స్లలో ఏదో ఒక నోటిఫికేషన్లో గెట్ ఇన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మై ఛానల్. అండ్ మోరోవర్గా మీకు ఏదైనా ఈ నోటిఫికేషన్లలో మీకు నోటిఫికేషన్ గురించి సిలబస్ అనాలిసిస్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మోరోవర్గా ఇందులో మెయిన్ ఏంటంటే మ్యాక్సిమం ఆల్ నోటిఫికేషన్స్కి సిలబస్ అనేది సేమ్ ఉంటుందండి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్, జీకే. ఈ నోటిఫికేషన్స్లో ఏంటంటే సేమ్ సిలబస్, కాకపోతే బేస్డ్ ఆన్ నోటిఫికేషన్, బేస్డ్ ఆన్ పోస్ట్ వెయిటేజ్ అనేది మారుతూ ఉంటుంది. అంతేగాని మనకి సిలబస్ సేమ్ ఉంటుంది, సబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి. అండ్ మోరోవర్గా ఈజీగా గెట్ ఇన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మై ఛానల్ టార్గెట్ CISF 2025.